మూడేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో కీలకమైన భేటీకి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో వైట్ హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అలస్కా భేటీ తర్వాత జెలెన్స్కీని కలుస్తున్నారు ట్రంప్. యూరోపియన్ యూనియన్కు చెందిన పలువురు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇంతమంది ఐరోపా నేతలకు ఒకేసారి ఆతిథ్యం ఇదే తొలిసారి అన్న ట్రంప్ వైట్ హౌస్ కు ఇదో గొప్ప రోజు అంటూ పోస్ట్ పెట్టారు. సమావేశానికి ముందే జెలెన్స్కీకి షాక్ ఇచ్చారు ట్రంప్. నాటో సభ్యత్వం, క్రిమియా ద్వీపకల్పాలను మరిచిపోవాలి అని స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం ఒబామా ఇచ్చేసిన క్రిమియాను తిరిగి పొందలేము అన్నారు. కొన్ని విషయాలను ఎప్పటికీ మార్చలేము అంటూ కుండబద్దలు కొట్టేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుకుంటే యుద్ధం వెంటనే ఆగిపోతుంది అంటూ బాల్ ఆయన కోర్టులోనే ఉందని నెట్టేశారు ట్రంప్. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం తమ భూభాగం భద్రతా విషయంలో రాజీకి సిద్ధంగా లేరు. అంతగా ప్రయోజనం లేని సెక్యూరిటీ గ్యారంటీ కాకుండా ఈసారి భద్రతకు బలమైన హామీ ఇవ్వాలి అని కోరుతున్నారు. ఉక్రెయిన్ వాసులు వారి భూమి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు అన్నారు. అమెరికా, ఐరోపా ఒత్తిడితో రష్యా శాంతి ఒప్పందం వైపు మళ్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచం నమ్మేలా ముగించాలి అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడితో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు జెలెన్స్కీ. ఇటీవల అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ అయ్యారు. యుద్ధం ఆగాలంటే డోన్బాస్ ప్రాంతంలోని డొనెట్స్, లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ను నాటోతో చేర్చుకోకూడదు అని షరతు విధించారు. ఈ డిమాండ్లను గతంలోనూ జెలెన్స్కీ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్, జెలెన్స్కీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పుతిన్ డిమాండ్లకు జెలెన్స్కీని ట్రంప్ ఒప్పించగలరా అనేది చర్చనీయాంశం. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాల్సి వస్తుందనే వ్యూహాత్మకంగా ఐరోపా నేతలతో కలిసి వైట్ హౌస్ భేటీకి హాజరవుతున్నారు జెలెన్స్కీ. అందుకే ఈ చర్చలు సఫలమవుతాయా, యుద్ధం ఆగుతుందా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.